ఇక గుంటూరు నగరంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అని ఆర్కే రోజా అన్నారు. గతంలో రాంబాబు సంతేనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే సంబరాల రాంబాబు అని హేళన చేశారని మండిపడ్డారు. జగన్ను ఎవరు విమర్శించినా అంబటి రాంబాబు తన మాటల చురకలతో తాట తీస్తానన్నారు. ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్ అని, కూటమి ప్రభుత్వం రోజాపై తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలి అని అనేక ప్రయత్నాలు చేస్తుందని అంబటి రాంబాబు అన్నారు. తాము అక్రమ కేసులకు బయటపడే వాళ్లం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి 2 సార్లు గెలిచినటువంటి మహిళ, కేవలం 67 సీట్లు గెలిస్తే, నేను సత్తెనపల్లిలో ఓడిపోయినప్పుడు, ఇక్కడ మన గుంటూరులో ఓడిపోయినప్పుడు ఆ 67 మందిలో గెలిచి శాసనసభ్యురాలుగా శాసనసభలో ప్రవేశించినటువంటి మహిళ. ఎక్కడా లేని విధంగా ఆ రోజున శాసనసభలో ఈమె మీద కక్ష కట్టి ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాల 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశాడు కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో. ఆయన వెనుకాడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మళ్ళా ఎన్నికల్లో నిలబడి గెలిచారు. మొదటి విడతలో నాకు, రోజమ్మ గారికి ఇద్దరికి ఆ విధంగా మొదటి విడతలో మాకు కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేదు. చాలా మంది రోజా గారికి, రాంబాబు గారికి ఇవ్వలేదన్నారు. కించిత్ మాత్రం కూడా మేము బాధపడలేదు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే అంబటి గారు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు, ఆ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తారు. అలాగే ఈసారి కూడా ఇక్కడికి పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త వంటకాలు, అంతే కదా, కోడి పందాలు. సో అంతా కలర్ఫుల్గా, సంతోషంగా, జాలీగా ఉంటుంది. మనం కూడా ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఎంతో అందంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముగ్గులు వేశారు, సంబరాలు చేశారు. వాటన్నిటిలో కూడా ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ప్రైజులు కూడా కొట్టేశారు. సో సంక్రాంతి ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు గుంటూరుకే వచ్చేసిందని అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత.